వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు రీజనింగ్ పార్ట్లో భాగంగా షేప్ కన్స్ట్రక్షన్. అంటే స్క్వేర్ షేప్లో ఇచ్చినటువంటి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ పిక్చర్లో 5 ఆప్షన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అని ఒక 5 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 5 పిక్చర్స్లో 3 పిక్చర్స్ని మనం చూస్ చేసుకోవాలి. 3 పిక్చర్స్ తోటి మనం కంప్లీట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటట్టుగా మనం వాటిని అరేంజ్ చేయగలగాలి. అలా వచ్చేటట్టు స్క్వేర్ వచ్చేటట్టు మనం ఒక 3 ఇమేజెస్ ఆర్ 3 పిక్చర్స్ని ఈ 5 పిక్చర్స్లో నుంచి మనం చూస్ చేసుకోగలగాలి. అలా చేస్తే మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. దీంట్లో మనకి 5 ఆప్షన్స్ 5 పిక్చర్స్ ఇచ్చారు. ఈ 5 పిక్చర్స్లో ఇలాంటివి చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన పార్ట్ ఏంటంటే, ఉన్న వాటిలో కొద్దిగా పెద్ద ప్రాబ్లమ్ని మనం పెద్ద ఇమేజ్ని చూస్ చేసుకోవటం ఒక ఆప్షన్ నెంబర్ 1. నెంబర్ 2, రైట్ యాంగిల్ ఉన్నటువంటి వాటిని చూస్ చేసుకోవటం నెంబర్ 2. సో వీటిల్లో తప్పనిసరిగా 90% ఆన్సర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉన్న వాటిల్లో పెద్దవి 1 and 5. వీటిల్లో మనకు కొద్దిగా 5 దగ్గర రైట్ యాంగిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, అంటే కొంచెం పెద్ద పిక్చర్ లాగా అనిపిస్తుంది. సో ఈ 5 తీసుకొని కనుక మనం ఇక్కడే ఇమేజ్ని కనుక కంప్లీట్ చేస్తే చూద్దాం. మిగిలిన అంటే ఇక్కడ మనం స్క్వేర్ని కంప్లీట్ చేస్తున్నాము. కంప్లీట్ చేస్తే మిగిలిన వాటిలో నుంచి మనకు ఆప్షన్ ఏదన్నా వచ్చే అవకాశం ఉందేమో చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇది 5 అనుకోండి. సో 2 4 5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో డ్రా చేద్దాం ఒకసారి. ఇక్కడ ఇలా తీసేసుకొని కిందికి, అలాగే బాటమ్కి, అలాగే ఇది 5th అనుకోండి. సో సెకండ్ అని తీసుకుంటున్నాను. కొద్దిగా క్రాస్ తీసుకోవాలి, స్ట్రైట్ కాదు, క్రాస్. తర్వాత క్రాస్ తీసుకుని కన్నా స్ట్రైట్ తీసుకుంటే కనుక ఆప్షన్ 3 అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక్కటే 90 degrees ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే 2 90 degree. ఇలాగ కూడా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 90 degrees అవుతాయి. ఇది 90 degrees అవుతాయి. అంటే ఈ పార్ట్ 90 degrees అవుతాయి ఈ లైన్ తీసుకుంటే కనుక. మనకి అలాంటి అవకాశం లేదు కాబట్టి మనం క్రాస్ తీసుకోకూడదు, అక్కడ స్ట్రైట్ తీసుకోకుండా క్రాస్ తీసుకోవాలి. సో ఇప్పుడున్న మనకు ఆప్షన్స్లో ఇంకా ఆప్షన్ ఏముంది అని అంటే 4లో క్రాస్ ఉంది. సెకండ్ చూస్ చేసుకున్నాం, క్రాస్ 4లో వచ్చింది కాబట్టి ఆప్షన్ అనేది మనకి 2 4 and 5 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో ఈ పిక్చర్స్ అన్నీ కూడా నేను, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా indiabix.com అనే ఒక వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. మంచి వెబ్సైట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది కనుక ఫాలో అయితే అన్ని రకాల మెటీరియల్ దాంట్లో అవైలబుల్ ఉంది, అన్ని రకాల ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బెటర్ ఏంటంటే, మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయదలుచుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూ కెన్ గో త్రూ indiabix, మంచి వెబ్సైట్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. దీంట్లో మనకి రైట్ యాంగిల్ ఆప్షన్ ఉన్నది 5th కనిపిస్తుంది. సో డైరెక్ట్గా, అలాగే 3rd కొంచెం పెద్ద ఇమేజ్ ఉంది. సో ఈ రెండిట్లో తీసుకుందాం. సో నేను డైరెక్ట్గా 5th దానికే, ఎందుకంటే బాగా పర్ఫెక్ట్గా 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, ఒకటి రైట్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ నేను స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. దీంట్లో మనకి ఇంకా ఆప్షన్ 3rd కూడా అనుకుంటున్నాం కాబట్టి 3rdని కూడా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇది 3rd అవుతుంది. అప్పుడు ఈ పిక్చర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది చూడండి, 1 or 2 అనేది జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఈ సైడ్ చిన్నది ఉంది, ఇటు పెద్దది ఉంది కాబట్టి గో విత్ 1. అంటే 1 3 5 అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో డ్రా చేద్దాం. ఇక్కడ కూడా ఇలా వచ్చేసి ఈ కార్నర్కి వెళ్తున్నాను. కార్నర్కి డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి పైకి తీసుకొని ఈ కార్నర్కి వెళ్తున్నాను. సో ఇదేమో 5, ఇదేమో 3, ఇదేమో 1. సో 1 3 5 అనేది మనకి ఆప్షన్ 1 3 5 అనేది ఇక్కడ డీలో మనకి ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ పిక్చర్, అలాగే ఇది తీసుకుంటే కనుక 3rd పిక్చర్ కూడా బాగుంది, కానీ బట్ ఈ షేప్ మనకు కరెక్ట్గా ఇక్కడ చూస్ అయ్యే ఆప్షన్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి, రైట్ యాంగిల్ ఉండాలి. అలాంటి మిగతా పిక్చర్స్లో ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి 3rd అనేది వద్దు. సో 1 తీసుకొని
మూవ్ అవుతున్నాను. అలాగే 3 కూడా ఆప్షన్, 5 కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. సో 1 క్రాస్గా ఇక్కడ దాకా, అలాగే 5ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ దాకా వస్తుంది. సో ఇది 5 వస్తుంది, ఇది 1 వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేపు కాబట్టి 2 తీసుకోవచ్చు. సో మనకి 1, 2, 5 అనేది ఆప్షన్ అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. ఇక్కడ థర్డ్ వన్ ఒక ఆప్షన్ ఉంది. బట్ థర్డ్ వన్కి వెళ్తే కనుక ఇట్లా క్రాస్ వచ్చి ఇక్కడ క్రాస్కి మ్యాచ్ అయ్యేది ఏమైనా ఉందేమో చూద్దాం. దీంట్లో లేదు, దీంట్లో లేదు. ఇది ఉంది కానీ 2లో, బట్ ఆ షేప్లోకి మౌల్డ్ అవటం కష్టమవుతుంది. కాబట్టి థర్డ్ కంటే కూడా బెటర్ ఫస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఫస్ట్ని ఇక్కడే కంప్లీట్ చేసి చూద్దాం. మనం స్ట్రైట్గా తీసుకొని స్క్వేర్ కంప్లీట్ అయితే అవుతుంది. ఏ పిక్చర్నైనా మనం స్క్వేర్ కంప్లీట్ చేయొచ్చు. బట్ మిగతా పార్ట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయో లేదో చూడండి. ఇది 4th పార్ట్, ట్రయాంగిల్ అంటే 5th పార్ట్. సో మనం ఈజీగానే పిక్ చేసుకోవచ్చు. సో 5th వన్, అలాగే ఇక్కడ 4th వన్, అండ్ దిస్ ఇస్ 1. సో ఈజీగానే ఉంది. సో మనం చూసుకునేటప్పుడు మిగతా సైడ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మనం గమనించుకోవాలి. గమనించుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి 1, 4, 5 ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ 5th ప్రాబ్లంకి వెళ్తున్నాము. సో ఉన్న వాటిల్లో పెద్దది 3rd అండ్ 5th. సో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ కనిపిస్తుంది నాకు, 3rdలో కనిపిస్తుంది. సో ఇక్కడే డ్రా చేసి చూద్దాం. ఎందుకంటే ఈ సైడ్ రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి. సో ఇలా కనుక పిక్ చేస్తే 2 and 4కి ఆప్షన్ ఉంది చూడండి. ఈ కార్నర్స్లో ఇక్కడ 2 and 4 పెట్టేసి 2, 4 తీసుకోవచ్చు ఆప్షన్స్. సో ఈజీ అనమాట, ఇది ఈజీగానే ఉంది. సో 3 తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చేటట్టు తీసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కార్నర్స్ డ్రా చేసేద్దాం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, 4 and 3. 2, 3, 4 is the option. 2, 3, 4 అంటే సి అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో ఇది మనకి ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. అండ్ ఇండియా బిక్స్ వాళ్ళు మనకి చాలా 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 ప్రాబ్లమ్స్ని మనకి ఇస్తూ ఉన్నారు. అండ్ 6th ప్రాబ్లం చూడండి. ఇక్కడ పెద్దగా ఉన్న పిక్చర్ ఇది. అలాగే ఈజీగా కూడా కంప్లీట్ చేసేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నటువంటి ఈ రెండింటిని పైన కింద యాడ్ చేసేస్తే మనకి ట్రయాంగిల్, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వచ్చేస్తుంది చూడండి. సో స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం పిక్చర్స్ కనుక ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఒకటి డ్రా చేస్తే 2 and 5, ఇది వచ్చేసరికి 3 అనమాట. 2, 3, 5 అనేది మనకి ఆప్షన్ అయిపోతుంది. 2, 3, 5 డి ఉంది ఆప్షన్. సో అంటే మనం ఇచ్చిన పిక్చర్స్లోనే మనం పెన్సిల్తో కనుక డ్రా చేసుకుంటే ఎరేజ్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ 7th ప్రాబ్లంకి వెళ్తున్నాను. 7th ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ అనేది కనిపిస్తుంది. రైట్ యాంగిల్ అంటే 90 degrees ఎక్కడ కనిపిస్తుందో చూడండి. రైట్ యాంగిల్ ఉన్న చోట నుంచి మనం ప్రాబ్లం స్టార్ట్ చేసుకుంటే మనకి సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. సో 1లో కనిపిస్తుంది, 3లో కనిపిస్తుంది, 5లో కనిపిస్తుంది నాకైతే. సో 1తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1తో స్టార్ట్ చేస్తే ఇక్కడ పిక్చర్స్ని దీంట్లో స్క్వేర్లో కంప్లీట్ చేద్దాం. 1 గీసాను. అలాగే 5 రావాలి అని అంటే కనుక ఇలా వెళ్ళిపోయి ఇలా వస్తే 5 వస్తుంది. మరి ఈ షేప్ ఎక్కడ ఉందో చూడండి, 3rdలో ఉంది. సో 1, 3, 5 అనేది మనకు ఆప్షన్స్. 1, 3, 5ని మనం చూస్ చేసుకొని కంప్లీట్ స్క్వేర్గా మనం ఫామ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఈస్ 1, 3, 5. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూస్తే ఇది రిపీటెడ్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు ఇందాక వచ్చిన ప్రాబ్లంలో. ఎందుకంటే ఈ షేప్ 4thలో ఉన్న షేప్ని కనుక గమనిస్తే
ఇది చేసినట్లే ఉంది, మనకి పైన ప్రాబ్లమ్స్లో వచ్చినట్టుంది. ఇది 3, ఇది 5, 4. సో డ్రా చేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4. సో 3, 4, 5 కనుక యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. సో నైస్. సో ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, వీడియోస్ కాకుండా ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇండియా బిక్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనకి బోల్డ్ అని ప్రాబ్లమ్స్, రీజనింగ్ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఎంఎస్లో నాన్ వెర్బల్కి బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వెబ్సైట్ మనకి ఇక్కడ 9th ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ నాకు 90 degrees కనిపిస్తుంది. అలాగే 5th వన్లో కూడా 90 degrees కనిపిస్తుంది. సో దేన్ని ఫాలో అవుతాం, ఫస్ట్ పెద్దగా ఉన్నదాన్ని తీసుకుందాం. సో 5th వన్లోకి వెళ్తున్నాను. ఇలా తీసేసుకొని రైట్ యాంగిల్ రావాలి ఇక్కడ. అలాగే ఇక్కడ క్రాస్ వస్తుంది. దిస్ ఇస్ 5th వన్. సో అలాగే 2nd వన్ కూడా తీసుకున్నాం. 2nd వన్. సో ఇక్కడ కనుక మీరు కింద పార్ట్ చూస్తే బోత్ సైడ్స్ ఈక్వల్ దాదాపు ఉన్నాయి. బట్ 3rd and 4thలో ఈక్వల్గా ఉన్న పార్ట్ ఎక్కడ ఉంది అని అంటే 3rdలో రెండు వైపులా ఈక్వల్, ఇక్కడ ఇటువైపు ఈక్వల్ ఉంది. సో మనం ఆప్షన్ వచ్చేసరికి 3rd వన్ తీసుకోవచ్చు. సో 2, 3, 5 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. ఓకే. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలిసినట్టు అనిపిస్తుంది, బట్ అక్కడ చూసేసరికి టెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక్కడ అన్ని పిక్చర్స్లో రైట్ యాంగిల్ ఉంది. సో ఏది చూసుకోవచ్చు అని అంటే పెద్ద ఉన్నవి 3 and 4. అలాగే మిగిలిన పార్ట్ ఏది కంప్లీట్ అవుతుంది అని అంటే, సో నేను 3ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. 3 దగ్గరనే ఇమేజ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సైడ్కి ఈక్వల్ రావాలి కాబట్టి దీన్ని కొంచెం కిందకి ఎక్స్టెండ్ చేద్దాం. అలాగే ఇటు వద్దాం, ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఈ పార్ట్లో 2 పిక్చర్స్ ఇమేజ్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 1st, 5thలో ఈక్వల్ సైడ్స్ కనిపిస్తున్నాయి. సో కిందకి తీసుకొచ్చేసి ఇలా తీసుకొస్తే 1, 5, 3తో ఆప్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో 1, 3, 5 ఒకసారి ఇక్కడ డ్రా చేద్దాము. ఫస్ట్ 1 డ్రా చేస్తున్నాను, కిందకి తీసుకొచ్చేసి ఇలా తీసుకొస్తున్నాను 1. అలాగే ఈ క్రాస్కి వెళ్ళిపోతున్నాను, ఇది 5 అవుతుంది. ఇది వచ్చేసరికి ఆప్షన్ 3. సో 1, 3 and 5 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ 3 ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి పోదాం. సో బాగా ప్రాక్టీస్ చేయండి, విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి ఇది రిపీటెడ్ అంటే ఇందాక షేప్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఇలా కిందకి తీసుకొచ్చేసి, అంటే ఈరోజు చేసిన ప్రాబ్లమ్స్లోనే ఈ వీడియోలోనే ఉన్న మోడల్ ఇది. సో ఇది 3 కనిపిస్తుంది, ఇది 4 కనిపిస్తుంది. సో ఈజీగా అయిపోయింది ప్రాబ్లం. సో దీన్నే ఇక్కడ డయాగ్రామ్లో డ్రా చేస్తున్నాను. పైనుంచి రైట్ సైడ్కి వెళ్ళేసి కిందకి తీసుకురండి. ఈ కార్నర్ నుంచి టాప్ కార్నర్ నుంచి కిందకి డ్రా చేయండి బేస్ మీదకి. సో ఇది వచ్చేసి 2nd వన్, ఇది 3rd వన్, ఇది 4th వన్. సో ఈజీగా అయిపోయింది. అంటే అందుకనే చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటి అని అంటే రిపీటెడ్గా వస్తుంది. ఎగ్జామ్లో కూడా చూసిన వెంటనే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. టైం అనేది మీకు చాలా కలిసి వస్తుంది. అందుకనే అంటారు ప్రాక్టీస్ చేయండి అని. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. 12th వన్. 12thలో చూసినట్లయితే రైట్ యాంగిల్ వచ్చేసి 5thలో ఉంది. అలాగే 3rdలో ఇక్కడ కార్నర్లో ఉంది, 2ndలో ఈ కార్నర్లో ఉంది, 4thలో ఉంది. సో నాకు ఇక్కడైతే దీంట్లోకి చూజ్ అయ్యే పార్ట్ కనిపించడం లేదు, 5thలో చూజ్ అయ్యే పార్ట్ కనిపించడం లేదు. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అని అంటే ఏది తీసుకుందాం అంటే 4th ఒక్కసారి ట్రై చేస్తాను. కార్నర్ కంప్లీట్ అయిపోతుంది 4th తోటి. సో ఈ సైడ్కి మ్యాచ్ అవుతున్న సైడ్ ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. అంటే చూద్దాం, ఇక్కడ వచ్చింది అనుకోండి, దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ కంప్లీట్ చేస్తే
ఇది 4th అవుతుంది, ఇదేమో 2 అవుతుంది. సో ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇలా వచ్చేసి ఈ కార్నర్కి తీసుకొని రండి. సో ఇది 3rd వన్, ఇది వచ్చేసరికి 2nd వన్. సో ఆప్షన్ కొద్దిగా ప్రాక్టీస్ అవసరం అవుతుంది. సో 1 3 సారీ 2 3 4 2 3 4 ఇస్ ద ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. దీంట్లో మనకి దాదాపు ప్రతి దాంట్లోనూ రైట్ యాంగిల్ కనిపిస్తుంది. ఉన్న వాటిల్లో పెద్దది. సో 5th వన్లో ఈ మ్యాచ్ ఇక్కడ మ్యాచ్ అయ్యేటటువంటిది ఉందేమో చూడండి, ఈ సైడ్కి. 3rdలో ఉంది కానీ ఇక్కడ ఉంచితే కరెక్ట్గా వచ్చేటట్లేదు. సో 4th తీసుకుందాము. 4th తీసుకొని పైకి కంప్లీట్ చేయండి. ఇక్కడ ఎం షేప్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఇది 3 వస్తుంది, ఇది 1 వస్తుంది, 4 వస్తుంది. సో ఈజీగానే ఉంది. 1ని యూజ్ చేసాం, 3ని యూజ్ చేసాం, 4ని కూడా మనం యూజ్ చేసాం. ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఇది వచ్చేసి 4th పార్ట్, ఇది వచ్చేసి 3rd పార్ట్, ఇది వచ్చేసి 1st పార్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి 1 3 4 అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న వాటిల్లో రైట్ యాంగిల్స్ ఉన్న వాటిని చూజ్ చేసుకోండి. అలాగే ఉన్న వాటిలో కొద్దిగా పెద్దవాడిని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏది బెటరో చూసుకోండి. దేన్ని యూజ్ చేస్తే బాగొస్తుంది మనకి ఆప్షన్ అనేది. ఉన్న వాటిలో కొద్దిగా రైట్ యాంగిల్ కనిపిస్తున్నాయి రెండు. అయినా ఒకసారి రెండో దాంట్లో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. 2తో ఇది కొంచెం కిందికి అనేస్తే ఈ సైడ్ టాప్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అవుతాయి. సో బాటమ్ కూడా క్లియర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ చేద్దాం. ఇంకా దీంట్లోకి మనకి మిగిలిన షేప్స్ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఇలా ఇన్సర్ట్ చేస్తే కనుక 4th వన్ వస్తుంది, 5th వన్ వస్తుంది. సో ఆన్సర్ దాదాపుగా మనకి ఏముంది, 2nd ఉంది, 4th ఉంది, అలాగే 5th ఉంది. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఏమంటే టైం అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది కొంచెం పెద్ద సైడ్కి ఉంది, అందుకని వీ నీడ్ మోర్ ప్రాక్టీస్ కోసం మీరు వీడియోస్ అయినా చూడండి, లేదా ఇండియా బిక్స్లో చాలా ఆప్షన్స్ మనకి ఉన్నాయి. చాలా అంటే ఎన్ఎంఎంఎస్కి మనకు వచ్చేటటువంటి నాన్ వెర్బల్ అండ్ వెర్బల్ రీజనింగ్ కూడా చాలా అవైలబుల్ ఉంది. అది బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది మనకి ప్లేస్టోర్లో యాప్ దొరుకుతుంది, లేదా గూగుల్లో నుంచి అయినా సరే మనం దాన్ని ఓపెన్ చేసుకొని చేయొచ్చు. సో ఆప్షన్ ఇక్కడ మనకి 2 4 5. అండ్ లాస్ట్ వన్ ఆఫ్ ద వీడియో, నాకు ఫస్ట్ది 2nd దాంట్లో ఆప్షన్ కనిపిస్తున్నాయి. నాకు ఫస్ట్ దాంతో మూవ్ అవుదాం అనుకుంటున్నాను, లేదా కొంచెం ఉన్న వాటిలో పెద్దది 5th వన్ తీసుకొని కంప్లీట్ చేసి చూద్దాం. సో ఇది 1st వన్ అవుతుంది, ఇది 3rd వన్ అవుతుంది, 5th వన్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏంటి ఉంది ఏంటంటే మనకి 1st వన్, 3rd వన్ అండ్ 5th వన్. సో 1st వన్ వచ్చేసి టాప్లో డ్రా చేద్దాం. 5th వన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి డ్రా చేద్దాము, క్రాస్. సో ఇది 5th వన్, ఇది 1st వన్ అండ్ ఇది 3rd వన్. సో మనకి ఆప్షన్ వచ్చేసరికి 1 3 5 అనేది ఆప్షన్ అవుతుంది. సో ఇవి మనకి దాదాపుగా రీసెంట్ పేపర్స్ అన్నిట్లోనూ ఇలాంటి మోడల్స్ నుంచి ఒక 10 ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నారు ఎన్ఎంఎంఎస్లో. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇలాంటి బిట్స్ మీకు కావాలి అని అంటే ఇండియా బిక్స్ వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు, లేదా యాప్ స్టోర్ నుంచి, ప్లే స్టోర్ నుంచి ఇండియా బిక్స్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇండియా బిక్స్ ఫర్ ఇవి మనకి అవకాశం దొరికినందుకు వాడుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ going through this video, and
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.